మనకి ప్రారంభించుకునే సమయం వచ్చింది. ఈ సహవాసం అందరినీ సహవాసకి ఆహ్వానిస్తూ కుమరయ్య గారిని నమో మెహర్ బాబా పాడవలసిందిగా కోరుతున్నాను. కుమరయ్య గారు నమో మెహర్ బాబా. जय बाबा मैडम, जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्या कृपा सागरा సకల చరాచర కుమరయ్య గారు వినిపించట్లేదండి. వినిపిస్తుందండి, వినిపిస్తుంది. అపార దివ్యా కృపా సాగర సకల చరాచర జగదోదార, నమో మేరు బాబావతార్, నమో దేవ దేవా प्रभु, नमो मेरु बाबा अवतार, नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूपा, इह परानंद जीवनमेव भवभय भंजन परम पावन, नमो मेरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेरु बाबा अवतार, नमो देव देवा। अज्ञानांतत अंतमु जैसी देय ज्ञान दृष्टि नो संगी, हरिषड्वर्गमुलंतरिंपगा अव्यय मोक्षं वनुग्रहिंपुमो, नमो मेरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेरु बाबा अवतार, नमो देव देवा। जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा जय मैडम। జై బాబా అండి. తార్ మెహర్ బాబాకి జై. ఒక్క నిమిషం. అవతార్ మెహర్ బాబాకి జై. చక్కటి ఈ ప్రార్థనా గీతంతో మనం ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకున్నాము. కొమరయ్య గారికి అనేక ధన్యవాదాలు. జై బాబా. మనము ఓవర్ ద ఇయర్స్ విత్ మెహర్ బాబా అనే పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నాము. అందులో బాబాకి ప్రాఫిట్ మహమ్మద్కి ఏ రకంగా పోలికలు ఉన్నాయో చెప్పుకోవడం జరిగింది. అయితే దాని తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఆయన ఎలా ఉండేవాళ్ళు అంటే, ఆయన హీరో గా ఉండేది, అంటే నిటారుగా, అంటే చాలా ఖచ్చితంగా ఉండేది. నడిచినప్పుడు చాలా ఫాస్ట్ గా నడిచేవాళ్ళు. వేరే వాళ్ళకి చాలా కూడా కష్టమయ్యేది ఆయనతో పాటు నడవడం. ఆయన ఫేస్ చాలా చక్కగా ఉంటుంది, అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ కనబడుతుంది ఆయన ఫేస్ లో. కానీ ఒక్కొక్కసారి చాలా తలంపులు ఆలోచనలో ఉన్నట్టు అనిపించి సైలెంట్ గా ఉండేవాడు. తర్వాత ఆయన నవ్వు అనేది ఎప్పుడు కూడా ఒక చిన్న చిరునవ్వు ఉండేది. ఫీలింగ్స్ చాలా గట్టిగా ఉండేవి. కోపం వచ్చినప్పుడు మటుకు పక్కకి తిరిగి సైలెంట్ గా ఉండేవాడు. అయితే ఆయనకి దయగలిగినప్పుడు కళ్ళు ఇలా వాలేసుకునేవాళ్ళు అనమాట. ఎవరైనా ఆయన్ని చూసిన వాళ్ళు మొట్టమొదటిసారి ఒకంత ఆశ్చర్యానికి గురి అవుతారు. తర్వాత ఆయనకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనే విధంగా ఉంటాడు ఆయన. అయితే ఆయన
మనకి కలిసినప్పుడు మనం ఆయన్ని ప్రేమిస్తాము. అంటే ప్రేమించదగిన వ్యక్తిలాగా అది మనం ఆల్రెడీ ఆయన కలిసినట్టుగా ఉంటుంది, మనకు అలా అనిపిస్తుంది అనమాట. ఆయన ఫస్ట్ మనిషి. ఎవరైనా కనబడితే వాళ్ళని విష్ చేయడంలో ఫస్ట్ మనిషి. తర్వాత ఆయనంతటా ఆయన చెయ్యి తీసేవాడు కాదు, షేక్ హ్యాండ్ ఇస్తూ వాళ్ళు చెయ్యి తీసే వరకు తను తీసేవాడు కాదు. తన గురించి మనుషులందరూ కూడా లేవడము, ఆయన గ్రీట్ చేయడము, ఆయన విష్ చేయడము ఈయనకి ఇష్టం ఉండేది కాదు. అందుకని అందరికీ కనబడే ప్లేస్లో కాకుండా ఎవరికి కనబడకుండా ఎక్కడో దూరం వాళ్ళకి కనబడడానికి కష్టంగా ఉండే ప్లేస్, అక్కడ ఆయన కూర్చునేవాళ్ళు. అంటే పలానా ఆయన ఇక్కడ ఉన్నాడు అని ఆయన మనని మనం ఆయన్ని మనము గుర్తుపట్టలేని విధంగా ఎక్కడో దాచుకుని ఉండేవాళ్ళు. అయితే ఆయన కంపానియన్స్కి, ఆయన తోటి వాళ్ళకి ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, ఎవరిదైనా వీక్నెస్ ఉంటే నేను ఆయన్ని వదిలేటప్పుడు, ఈ ప్రపంచాన్ని అంతటిని వదిలేసేటప్పుడు నేను మంచి ఒపీనియన్ తోటి వెళ్ళాలి, అందరి చేత మంచి అనిపించుకొని వెళ్ళాలి. ఫలానా అతను ఇంత మంచోడు అంత మంచోడు అని వాళ్ళు చెప్పుకునే విధంగా అనిపించాలి. ఆయన ఎప్పుడు కూడా ఇతరుల విషయాల్లో కలగజేసుకోవడం కానీ, దానిపై అతనికి ఆవేశం రావడం కానీ, కోపం రావడం కానీ జరిగేది కాదు. కానీ ఎవరైనా కూడా మనని అపోజ్ చేస్తే మనం ఏది కరెక్టో దానికే మనము ఒగ్గాలి. ఆయనకి కోపం వచ్చేది ఎప్పుడు ఎవరైనా ఆయన అపోజ్ చేస్తే, కానీ కరెక్ట్ కారణం కోసం మనము దానికి పోరాడాలి ఎవరైనా సరే. అంటే ఈ కంపానియన్స్కి చెప్తూ ఉన్నారు ఇవన్నీ కూడా. ఎవరైనా సరే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళేటప్పుడు మంచినే వదలాలి, అందరూ మన గురించి మంచిగా చెప్పుకోవాలి. కోపం వచ్చినప్పుడు, ఏదన్నా వ్యక్తిగత విషయాల్లో కోపం వచ్చినప్పుడు అందరూ ఆయన్ని కాదని ఆయనకు ఆపోజిట్ మాట్లాడినా ఏది కరెక్ట్ అని చూసుకొని దాని సైడే మనం ఉండాలి. ఆయనకి కోపం వచ్చేది కానీ కరెక్ట్ దీనికోసం, కారణం కోసమే ఆయన పోరాడేవాడు. ఎప్పుడు కూడా లోన్లీగా ఉండడానికి, అంటే ఎవరితో కలవకుండా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడేవాడు. ఒక సందర్భంలో ఆయన ఏమన్నారంటే, నేను ఎవరైతే ఒంటరిగా ఒక ఇంట్లో ఉంటారో అతన్ని చూసి నేను ఈర్షపడతాను. ఎందుకంటే అతను ఒంటరిగా కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటాడు, ఎవరికి ఆ విషయం తెలియదు, ఎవరు ఆయన వేలెత్తి చూపరు, ఏమీ పట్టించుకోకుండా ఆయన చనిపోతాడు, ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదన్నట్టు. ఆయన తర్వాత వాళ్ళని కూడా ఎవరిని ఎన్నుకుని ఉంచడు, నా తర్వాత తదనంతరం ఈయన అని చెప్పేటట్టుగా ఉండాడు. ఎవరు కూడా ఆయన చనిపోయినప్పుడు ఏడవకూడదు అనే కండిషన్ కూడా ఉంది. ఆయన ఇల్లు ఒక గుడిసె, ఆ తర్వాత మట్టితో కూడినటువంటి ఒక గుడిసె, దాని మీద ఈ తాటి ఆకులతో ఉన్నటువంటి అది రూఫ్ మీద కప్పబడి ఉండేది. దాని తర్వాత ఆకులును, దాని తర్వాత ఒంటె చర్మము ఒకటి వేసి ఉండేది. ఆయన అపార్ట్మెంట్ ఏమున్నాయి అందులో అంటే, ఒక చిన్న నులక మంచము, తాడుతో ఉన్న మంచం, ఒక పిల్లో, అది పామ్ లీవ్స్ తోటి, తాటి ఆకులతోటి అది స్టఫ్ చేసి ఉంది. ఒక యానిమల్కి సంబంధించినటువంటి స్కిన్ ఆ ఫ్లోర్ మీద వేసి ఉంది. వాటర్ బ్యాగ్ ఒకటి ఉంది, కొన్ని ఆయుధాలు ఉన్నాయి. ఆయనకి సంబంధించినంత వరకు ఈ భూమి మీద ఉన్నటువంటి ఇవి మాత్రమే. అయితే ఆయన మంచి కింగ్ అయినప్పుడు కూడా, ఒక్క నిమిషం, ఆయన మంచి కింగ్ అయినప్పుడు కూడా, కింగ్ ఆఫ్ అరేబియా అయ్యాడు.
అది ఎప్పటి మాదిరిగానే ఇప్పుడు ఎట్లా ఉన్నాడో అట్లానే చాలా సింపుల్ గా ఆయన ఉండేవాళ్ళు. చాలా సింపుల్ గా అన్ని వదులుకొని ఏమీ లేని ఏకాకిలాగా ఉండేవాళ్ళు కదా, అలా చాలా సింపుల్ గా ఉండేవాళ్ళు. బ్లాంకెట్ ఎన్నో ప్యాచెస్ తోటి ఉండేది. ఆయనకి కొన్ని మాత్రమే వేసుకున్న వేసుకున్న జత కాకుండా వేరే జతలు కొన్ని మాత్రమే ఉండేవి. అవన్నీ చాలా క్లీన్ గా ఉంచుకున్నాడు. దాని మీద ఒక మరక కూడా ఉండేది కాదు. ఆయన వైఫ్ ఐషా ఏం చెప్తుందంటే, నా జీవితంలో ఎప్పుడు ఆయన్ని 2 స్క్వేర్ మైల్స్ చూసింది లేదు, అంటే 2 మీల్స్ చూసింది లేదు. అది చాలా రేర్, ఎప్పుడో ఒకసారి తప్ప అలా ఒక రోజులో 2 మీల్స్ తినడం అనేది లేదు. ఆయన చనిపోయేటప్పుడు డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు, ఆ మంచం మీద ఉన్నప్పుడు ఆయనకి కొన్ని గోల్డ్ కాయిన్స్ తన దగ్గర ఉన్నాయని గుర్తొచ్చింది. ఆయన ఏం ఆర్డర్ ఇచ్చారంటే, ఇవన్నీ కూడా చారిటీకి ఇచ్చేయండి. ఎందుకంటే మహమ్మద్ ఈ విధంగా చేస్తే, గోల్డ్ కాయిన్స్ ని ఇస్తే దాని తర్వాత ఆయన మెచ్చుకుంటారు అనే విషయం ఆయనకి తెలిసింది. అందుకని చారిటీకి దానం చేసేయండి, ఎవరు వస్తే వాళ్ళకి దానం చేయమన్నారు. అయితే అందరినీ పిలిచారు, ఆయన ఇన్వైట్ చేశారు. వాళ్ళు ఎవరైనా కానీ, బానిసలే అవని, తనకి సాయం చేసే సర్వెంట్స్ అవని, చాలా బీదవాళ్ళు అవని, ఆయన్ని నమ్మేవాళ్ళు కానీ, ఆయనతో పాటు కొన్ని మీల్స్, ఆయనతో పాటు కొన్ని మీల్స్ లో ఒక పాలు పంచుకునే వాళ్ళు కానీ ఎవరికైనా సరే ఇచ్చేయమన్నారు. ఇంట్లో ప్రొవిజన్స్ లేకపోతే ఫ్యామిలీ తను కూడా వాళ్ళ మీల్ని త్యాగం చేసేవాళ్ళు, ఆ వచ్చిన గెస్టులకి పెట్టడానికి అన్నం. అది ఏది కూడా తక్కువ స్థాయిలో చేసేవాళ్ళు కాదు. అది డిగ్నిఫైడ్గా ఉండేది. ఏది చేసినా కూడా చాలా హుందాగా చేసేవాళ్ళు, తక్కువ ఉండేది కాదు. కొన్ని సర్వెంట్స్ కొన్ని మాటలు, ఆయన ఇచ్చే ఆదేశాలు, సర్మన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత చాలా మామూలుగా మాట్లాడేవాళ్ళు. ఆయన ఒక చక్కటి దీంతో జీనియలీ విత్ పీపుల్, అంటే ఊహతోటి మాట్లాడేవాళ్ళు. ఎంక్వైరీ చేసేవాడు వాళ్ళ బాగుబోగులు, తర్వాత జోక్స్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు వాళ్ళతోటి. ఎప్పుడు కూడా కోపం తెచ్చుకునేవాళ్ళు కాదు. ఎవరైనా సరే మధ్యలో కలగజేసుకున్నప్పుడు, అతను మాట్లాడేటప్పుడు అట్లా అని మధ్యలో కలగజేసుకున్నప్పుడు దేనికైనా ఆయన ఎప్పుడు కూడా కోపం తెచ్చుకునేవాడు కాదు. సేయింగ్ అట్రిబ్యూటెడ్ టు ప్రాఫిట్ మహమ్మద్. సేయింగ్స్ అట్రిబ్యూటెడ్ అంటే ఆయనకు ఆపాదించినటువంటి సేయింగ్స్, ఆయన చెప్పినవి. మెసెంజర్ ఆఫ్ గాడ్ సెడ్ టు మీ అని అతను చెప్తున్నాడు. భగవంతుని దూత అంటాం కదా మనము, అట్లా భగవంతుని దగ్గర నుంచి వచ్చినటువంటి వార్త తీసుకొచ్చాడు ఒక. ఏంటంటే, సన్, ఇఫ్ యు ఆర్ ఏబుల్, కీప్ యువర్ హార్ట్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ నైట్ అండ్ ఫ్రమ్ నైట్ టిల్ మార్నింగ్, ఫ్రీ ఫ్రమ్ మైలిస్ టువర్డ్స్ ఎనీథింగ్. అంటే ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడద్దు. భగవంతుడు అతనికి కబురు పెట్టింది ఏంటంటే, నువ్వు గనక నీకు చేతనవుతే నీ హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచుకో. పొద్దున్నుంచి రాత్రి వరకు, రాత్రి నుంచి మళ్ళీ తెల్లవారే వరకు అది ఎవ్వరి మీద కూడా చెడుగా ఆలోచించద్దు, ఎవరిని చెడుగా అనుకోవద్దు. తర్వాత ఏమన్నానంటే, ఓ మై సన్, దిస్ ఇస్ వన్ ఆఫ్ మై లాస్, అండ్ హీ హూ లవ్స్ మీ లవ్స్ మై లాస్, వెరిఫై లవ్స్ మీ, వెరీలీ లవ్స్ మీ. వెరిఫై కాదు, వెరీలీ లవ్స్ మీ అంటే ఏంటంటే, ఓ మై సన్ అంటే మళ్ళీ దేవదూత చెప్తున్నాడు, నా కుమారుడా అనుకోండి. ఇది నా యొక్క ఆదేశం, నా యొక్క నాకున్నటువంటి శాసనం ఒకటి. అదేంటంటే, ఎవరైతే
నన్ను ప్రేమిస్తారో, నా శాసనాల్ని గట్టిగా నమ్ముతారో వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నట్టు. నేను లార్డ్ మొహమ్మద్ని అడిగాను, ఎక్సలెంట్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్, చాలా చెప్పుకోదగినటువంటి ఆధ్యాత్మికమైన ఎక్సర్సైజ్ ఏంటి అంటే ఆయన ఏమన్నారంటే, టు లవ్ హిమ్ హూ లవ్స్ గాడ్. నువ్వు ఎవరైతే భగవంతుణ్ణి ప్రేమిస్తారో అతన్ని నువ్వు ప్రేమించడం. అండ్ టర్న్ అవే ఫ్రమ్ హిమ్ హూ టర్న్స్ ఫ్రమ్ గాడ్. భగవంతుడి దీని దగ్గర నుంచి దృష్టి మరల్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టించుకోవద్దు, వాళ్ళ దృష్టి నీపై ఉండకూడదు. అండ్ టు కీప్ యువర్ టంగ్ ఎంప్లాయిడ్ ఇన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్. నీ నాలుక అస్తమానం బాబా పేరును తలుస్తూ ఉండాలి, భగవంతుడి నామాన్నే ఉచ్చరించాలి. వాట్ ఎల్స్ హీ సెడ్, ఇంకా ఏంటి, టు డూ unto all men as you would wish them to have done unto you. నీకు అందరూ నీకు ఏదైతే చేశారో అదే నువ్వు తిరిగి వాళ్ళకి చేసేటట్టుగా నువ్వు చూసుకోవాలి. అంటే మంచికి మంచి అన్నమాట. నువ్వు ఎవరైతే వాళ్ళు ఎలాగుండాలని వాళ్ళు నువ్వు అనుకుంటున్నావో, ఫలానా ఆయన ఇలా ఉంటే బాగుంటుందని, అది నువ్వు కూడా ఆచరించాలి. తర్వాత జ్ఞానాన్ని సంపాదించాలి. ఎందుకంటే ఎవరైతే జ్ఞానాన్ని సంపాదిస్తారో వాళ్ళు మంచేది చెడేది అనే విచక్షణ కలిగి ఉంటారు. అప్పుడు అది స్వర్గానికి దారి అవుతుంది. ఫ్రెండ్ ఎలా ఉంటుందంటే, మన ఫ్రెండ్ డెజర్ట్లో ఉన్నప్పుడు, సొసైటీ అంతా కూడా ఏమీ పట్టించుకోకుండా ఒంటరిగా ఉన్నప్పుడు, ఆ ఫ్రెండ్స్ ఎవరు లేకుండా ఉన్నప్పుడు, అది హ్యాపీనెస్ని అదే గైడ్ చేస్తుంది. మనకి ఇది దుఃఖంలో ఉన్నప్పుడు, చెప్పలేనటువంటి బాధతో ఉన్నప్పుడు, అది మనకి ఆ మంచితనము అనేది మనకు ఒక ఆభరణం లాంటిది. ఎనిమీస్ అన్నిటికీ కూడా అది ఛేదించే విధంగా ఉంటుంది ఆ మంచితనం అనేది. ఎప్పుడు మనకి ఏదైతే మంచి ఏదైతే చెడు అని తెలుసుకోగలిగామో అప్పుడు దారి ఏర్పడుతుంది స్వర్గానికి. అది ఆ మంచితనం అనేది మన ఫ్రెండ్ లాగా ఉంటుంది ఎడారిలో. సొసైటీలో ఒంటరిగా ఉన్నప్పుడు మనము అది ఉంటుంది. సొసైటీ ఒంటరిగా ఉన్నప్పుడు సొసైటీలో, తర్వాత ఫ్రెండ్స్ ఎవరు లేనప్పుడు మనకి కంపానియన్గా ఉంటుంది. తర్వాత అది హ్యాపీనెస్కి గైడెన్స్ ఉంటుంది. దాని ద్వారా అది మనకి బాధ కలిగినప్పుడు కూడా మనకి తోడుగా ఉంటుంది. అది ఎట్లాంటిదంటే అది ఒక ఆభరణం లాంటిది ఫ్రెండ్స్ మధ్యలో. తర్వాత ఎనిమీస్, మనకున్న శత్రువులను కూడా ఛేదించడానికి అది పనికొస్తుంది. ఆకలిని మనం ఫీడ్ చేయాలి. పెట్టండి, ఆన్ చేసి ఇక్కడ పెట్టండి. తర్వాత సిక్ వాళ్ళని, అంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళని కూడా కాపాడుతుంది. తర్వాత అక్కడే చేయాలి మీరు. ఏదైనా అన్యాయంగా గనక ఉంటే అది కూడా దాన్ని కూడా సరి చేస్తుంది. ఎవరినైనా సరే, ఒక్క నిమిషం అండి, ఆన్ చేయలేదా మీరు? ఓకే, 1 minute అండి. అన్యాయం జరిగినప్పుడు కూడా దానికి ఇది సరిపడుతుంది. ఎవరైనా సరే ఒక
దుఃఖంలో ఉన్నా కూడా దాన్ని ముస్లిం అయినా నాన్ ముస్లిం అయినా కూడా దానికి సహాయం చేసే విధంగా ఉంటుంది. ఒక నిమిషం అండి. ఆ విధంగా సహాయం చేస్తే అది ముస్లిం కానీ ముస్లిం కాని వాళ్ళు కానీ ఎవరికైనా సరే సహాయం చేయొచ్చు. తర్వాత మనం భగవంతుడి మీద భగవంతుడి మీద మనము ఆధారపడినట్లయితే ఆయన మన మీద ఆయన మీద ఆధారపడేటట్లుగా ఆయన కూడా ఉంటారు. అంటే ఆయననే నమ్మకంగా ఉంచి ఆయన మీద మనము ఆధారపడి ఉండాలి. ఆయన మనకి ఈ పశుపక్షాదులకి ఇచ్చిన విధంగా ఆయన ఏ విధంగా అయితే వాటిని అన్నింటినీ చూసుకుంటారో అలాగే మనని కూడా చూసుకుంటారు అన్నమాట. అవి ఎలా ఉంటాయంటే ఈ పక్షులు వెళ్ళడం ఏమో ఖాళీ కడుపుతో వెళ్తాయి, వచ్చేటప్పుడు కడుపు నిండా ఉంచుకుని నిండా అయిపోయి అప్పుడు వెనక్కి గోటికి వస్తాయి అన్నమాట. అది ఎవరు చేస్తున్నారు? పక్షులకి ఎవరు ఇస్తున్నారు? నేను నిన్ను కూడా నా మీద నమ్మకం ఉంచితే నిన్ను కూడా అలానే చూస్తాను అని చెప్తున్నారు. ఎవరైతే తన గురించి తనకి తెలుస్తుందో అంటే స్వరూపాన్ని తెలుసుకుంటారో ఆయనకి భగవంతుడు గురించిన జ్ఞానం వస్తుంది. ఎవరైతే భగవంతుడి మీద విశ్వాసం ఉంచుతారో అటు పిమ్మట ఆయన ఏమవుతుందంటే మంచే మాట్లాడతాడు అతను. దాని తర్వాత మంచి ఏది అని మంచే చేస్తాడు. తర్వాత సైలెంట్ గా ఉంటాడు. చారిటీ ఈజ్ అ డ్యూటీ అంటూ ఎవ్రీ ముస్లింలకి ఏంటంటే కొన్ని నియమాలు ఉంటాయి. మనకి ఒక 100 రూపాయలు వస్తే అందులో ఇంత పర్సెంటేజ్ బీద వాళ్ళకి ఇవ్వాలని. అందుకే ఈ బక్రీద్ సమయంలో ఈ రంజాన్ సమయంలో వాళ్ళు ఉచితంగా అన్ని ఇస్తూ ఉంటారు, ఒక గిఫ్ట్ లాగా అన్నమాట. ఎవరైతే అలా చెయ్యరో ఆ విధంగా డబ్బులు ఇవ్వలేని పక్షంలో ఒక మంచి పని ఏదైనా చేయాలి, ఒక గుడ్ యాక్ట్ అన్నమాట. అంటే మంచి పని. తర్వాత చెడుకి దూరంగా ఉండాలి. అదే ఆయన చేయదలుచుకున్న దానం. అంటే డబ్బులు లేవు, ఇంకే విధంగానూ అతను దానం చేసే పరిస్థితుల్లో లేడు, ఏదో పేదవాడు అయి ఉంటాడు. అప్పుడు ఏం చేయాలి? చెడుకు దూరంగా ఉండాలి. తర్వాత తనకి చేతనైనంత మంచి చేయాలి. అదే ఆయన ఇచ్చేటువంటి దానం. మనకి నమ్మకం ఉండేంత వరకు కూడా మనము స్వర్గంలో అడుగు పెట్టలేము. ఒకళ్ళొకళ్ళు ప్రేమించండి మనము కంప్లీట్ గా భగవంతుడి మీద విశ్వాసం ఉంచినట్లు కాదు. ఎప్పుడు ఉంటుంది భగవంతుడి మీద విశ్వాసము? మనం ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోవడం. అట్లా ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడు అని వాళ్ళు ద్వేషంగా మన మీద ఉన్నా సరే వాళ్ళని ప్రేమించగలిగితే, ఎవరినైతే మనము శత్రువులుగా భావిస్తున్నామో, అసలు ముందు శత్రువులు ఉండకూడదు, కానీ మనం మానవ మాత్రం కాబట్టి ఆ మాత్రం శత్రువులు ఉంటారు. ఎవరైతే శత్రువుల్ని ప్రేమించగలుగుతారో వాళ్ళే స్వర్గానికి వెళతారు, ప్యారడైజ్. నిజంగా ఎవరైతే ఉన్నటువంటి బ్రదర్స్, లేనటువంటి బ్రదర్స్ అందరినీ కూడా కాపాడుతూ ఉంటే అది నిజమైన ప్రేమ. ఎవరు సరే
ఎవరైతే ట్రబుల్లో ఉంటారో వాళ్ళని, ఎవరైతే భగవంతుడి పేరు చెప్పుకొని తనకి ఏదన్నా ఇవ్వమని అడిగితే, ఎవరైతే నిన్ను పిలుస్తారో, భగవంతుడి పేరు చెప్పి అడుగుతారో, తర్వాత ఎవరైతే మనని పిలుస్తారో వాళ్ళకి మనము జవాబుదారీ అవ్వాలి. అంటే ఏదన్నా అడిగితే చెప్పడం అన్నమాట. ఎవరైనా మనకి మంచి చేస్తే అదే మంచి వాళ్ళకి తిరిగి చెయ్యాలి. ఒకవేళ మనం ఏమీ చేయలేకపోతే, అతను చేసిన మంచి పనికి కానీ, అతను చేసినటువంటి మంచి కార్యానికి కానీ మనం చేయలేకపోతే భగవంతుణ్ణి ధ్యానిస్తూ అతనికి సంతోషపడే విధంగా మనము ఉపయోగపడాలి. అంటే అతనికి అది రిటర్న్ తిరిగి అతనికి మనం ఇచ్చేటట్టుగా ఉండాలి. ఎవరైతే మన తోడు ఉన్న వాళ్ళని, మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎప్పుడైనా సరే వాళ్ళకి అవసరమైనప్పుడు మనం సహాయం చేయగలిగితే, అలా సహాయం చేసిన వాళ్ళు భగవంతుడు తన పద్ధతిలో వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. అంటే అదొక ఎక్స్పీరియన్స్ అన్నమాట. అప్పుడు భగవంతుడు మనకి హెల్ప్ చేస్తాడు. ఏమి యాక్షన్స్ చాలా మంచివి, ఎక్సలెంట్ అంటే చాలా మంచి యాక్షన్స్ అంటే ఏంటంటే, ఒక మనిషికి ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టడము, ఏదైనా కష్టం వచ్చినప్పుడు అతనికి హెల్ప్ చేయడము, తర్వాత అతని దుఃఖాన్ని తగ్గించడము, దుఃఖం కానీ బాధ కానీ ఏదైనా ఉంటే ఊరడింపు మాటలు 4 చెప్పడము, దాన్ని తగ్గించడము, దెబ్బ తగిలిన వాడికి అది అతనిలో ఉన్నటువంటి చెడుని తీసేయడము. అంటే టు రిమూవ్ ద రాంగ్స్ ఆఫ్ ద ఇంజూర్డ్ అంటే దెబ్బ తగిలిన వాడికి ఏదైనా ఆయన వల్ల తప్పు జరిగినా, ఆయనలో తప్పులు ఉన్నా కూడా అవి తీసేటట్టుగా మనం మాట్లాడడం. ఇదేంటంటే ఈ ప్రపంచము అనేది ఒక టైపు, ఇప్పుడున్న ప్రపంచం ఒక టైపు, నెక్స్ట్ వచ్చేదానికి పునాది. అంటే ఈ జన్మ పోతే ఇంకో జన్మ. అయితే ఆ వచ్చే జన్మలో అయినా బాగుండాలి మనం అంటే ఈ జన్మలో అంత మంచే చెయ్యాలి. భగవంతుడు చెప్పిన దాన్ని ఆచరిస్తూ, ఒక్క నిమిషం, భగవంతుడు చెప్పిన దాన్ని ఆచరిస్తూ మనము ఆ విధంగా ఉండాలి. భగవంతుడు మనకి ఏదైతే రాసిపెట్టున్నాడో అది మన ద్వారా జరుగుతుంది. అంటే దాన్ని అది మన ద్వారానే జరుగుతుంది అన్నమాట. తర్వాత ఇది కొంచెం లాంగ్వేజ్ వేరుగా ఉందండి, అందుకనే క్రిస్టియన్స్ రాసే లాంగ్వేజ్లో రాశారు. నీకు ఎంత కష్టం వచ్చినా సరే, ఏది జరిగినా ఫలానా దానివల్ల ఒక విషయంగా ఒకటి జరిగింది, లేదా మనకి మనం చేసుకున్నటువంటి దానికి అనుభవించే శిక్ష, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు, వెరీలీ those who are patient in adversity and forgive wrongs are the doers of excellence. ఎప్పుడు మంచివాడు అనిపించుకుంటాడు మానవుడు, చాలా ఓపికతో ఉండి, చాలా అడ్వర్సిటీ తోటి ఉండి క్షమించగలుగుతాడో తప్పులన్నింటినీ, అతడు నిజంగా మంచివాడు. అంటే మంచి ప్రవర్తన కలిగి ఉన్నవాడు. ఎవరితో మాట్లాడాలి మనము ఎవరైతే మనది అండర్స్టాండ్ చేసుకోగలరో, మెంటల్గా కెపాసిటీ ఉంటుందో వాళ్ళతోటి మనము మాట్లాడాలి. అందరితో అన్ని విషయాలు మాట్లాడితే కొంతమందికి కొన్ని అర్థం కాదు, అది తప్పుగా అయిపోతుంది, వాళ్ళకి తప్పుగా భావిస్తారు దాన్ని. ఫ్రెండ్స్కి హెల్ప్ చేయాలి.
ఏదైనా సరే, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళకి హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్కి. తర్వాత వన్ డే యూ విల్ హియర్ ఐ వాజ్ నీడీ అండ్ యూ డిడ్ నాట్ హెల్ప్ మీ. ఇంకో రోజు నీకు వినబడుతుంది ఎవరికి హెల్ప్ చేయకపోతే ఫ్రెండ్స్కి. అట్లా ఏమని, నువ్వు నాకు అవసరమైనప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయలేదు, నువ్వు నాకు ఏమాత్రం సహాయకారిగా లేదు. ఎవరైతే ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తారో అప్పుడు భగవంతుడికి నాకు హెల్ప్ చేసినట్లే అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా రాతలు నాకు ప్రాఫిట్ దాని మీద అతని చాకు మీద కనబడింది. ఫర్గివ్ హిమ్ హూ రాంగ్స్ నీ. నీ పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తించినా, తప్పు పనులు చేసినా వాళ్ళని క్షమించండి. జాయిన్ హిమ్ హూ కట్స్ ది ఆఫ్. నేను కనుక ఎవరన్నా కట్ చేసినట్లయితే, అంటే చంపడం లాంటిది చేసినా కూడా క్షమించు. డూ గుడ్ టు హిమ్ హూ డస్ ఈవిల్ టు ది. ఎవరైతే నీకు చెడు చేస్తారో వాళ్ళకు కూడా మంచి చేయాలి. అండ్ స్పీక్ ద ట్రూత్ ఆల్దో ఇట్ బి అగేన్స్ట్ దై సెల్ఫ్. నీకు వ్యతిరేకంగా ఉన్నా సరే నువ్వేం చేయాలి, ఎప్పుడు నిజమే మాట్లాడాలి. మహమ్మద్ ఇంకా ఏం చెప్పారంటే, అది రేపు చెప్పుకుందామండి, టైం అయింది మనకి. అవతార్ మెహర్ బాబాకి జై. శ్యామ్లాంటి గారు రోజు విడిగా జాయిన్ అవుతున్నారు. ఆంటీ ఇప్పుడు హారతి పాడతారు. జై బాబా. జై బాబా అమ్మా. జై బాబా. వినబడుతుందండి శ్యామ్లాంటి గొంతుకు? వినిపిస్తుందమ్మా, వినిపిస్తుంది. నా మాట వినిపిస్తుందా? ఏమండి వినబడుతుందా? మీరు పాడండి. నా మాట నేను పాడేదా వినిపిస్తుందా? వినిపిస్తుంది, పాడండి. థ్యాంక్స్ అమ్మా, అవకాశం ఇచ్చినందుకు. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మనసే నీకు మంగళ. వినిపిస్తలేదండి. వినిపిస్తలేదు. వినిపిస్తలేదండి. అక్క జై బాబా. ఉమక్క జై బాబా. మును తీసావు అఘములు బాపగా జగమున వేసావు భవమును బామార్చగా నిత్యమును తీసావు అహమును అణచగా ప్రేమను నేర్పావు అహమును అణచగా ప్రేమను నేర్పావు పరమును చేర్చగా ప్రియతముడైనావు మనసే నీకు మంగళహారతి స్మరణనుభవమే శాశ్వత హారతి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికి జై బాబా.
జై బాబా, జై బాబా. థ్యాంక్ యూ బాబా. ఈ ఇంతటితోటి మనది ఈ ప్రోగ్రామ్ ముగిసింది. మనందరితో ఇప్పటి వరకు ఉండి బాబా ఈ ప్రోగ్రామ్ తనే చేయించుకున్నారు. ఆ అవకాశం ఇచ్చిన బాబాకి ధన్యవాదాలు.